అప్డేట్స్ చూద్దాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. ఎజెండాలోని 14 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2700 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనులకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. భవనాల లేఅవుట్ల అనుమతుల బాధ్యత మున్సిపాలిటీలకు అప్పగించే ఆర్డినెన్స్ కి కూడా క్లియరెన్స్ లభించింది. తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ను 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 పోస్టులకు ఆమోదం తెలిపింది. పలు కంపెనీల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో అమోనియా ప్లాంట్ ఏర్పాటు, నంద్యాల, కడప, కర్నూలు జిల్లాల్లో పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు కేబినెట్లో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలుపై చర్చించారు. ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి 20,000 ఆర్థిక సాయాన్ని చెల్లించాలని నిర్ణయించారు. మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయంపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఫిషర్మెన్కి గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో 20,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ మాసంలో ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగారు సీఎం చంద్రబాబు. 6 నెలల కాలంలో శాఖల వారీగా కొందరు మంత్రులు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. దీంతో వెంటనే శాఖల వారీగా రిపోర్ట్ ఇవ్వాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేల 6 నెలల పనితీరుపై సర్వే చేస్తోంది పార్టీ అధిష్టానం. ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఆయా నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. కేబినెట్ మీటింగ్లో రెవెన్యూ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ రావడంతో ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదని అధికారులను ప్రశ్నించారు సీఎం. దీనిపై స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా త్వరలో పరిష్కారం అవుతాయని చెప్పారు. మనకు ఓపిక ఉంటుంది, ప్రజలకు ఓపిక ఉండాలి కదా, ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 22A భూములు, ఇళ్ల స్థలాల సమస్యలను వెంటనే ఎందుకు క్లియర్ చేయలేదని మండిపడ్డారు. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని ముఖ్యమంత్రికి చెప్పారు మంత్రి సత్యప్రసాద్. తప్పులు చేసి ఆ తర్వాత వ్యవస్థలను మేనేజ్ చేసి బయటకు రాగల గొప్ప వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. వైసీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పు చేసిందని తప్పుడు ప్రచారం చేశారని, కానీ చివరికి 6 లక్షల కోట్లే అప్పని తేలిందన్నారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు లాంటి గొప్ప వ్యక్తి మరొకరు లేరు అన్నారు అంబటి. భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరు లేరు అని చెప్తాడు, మనం నమ్మాలి. అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు భలే మేనేజ్ చేసుకుంటాడులే. చక్కగా వ్యవస్థలన్నిటినీ మేనేజ్ చేసుకుని తప్పుకుని బయటికి రాగలిగినటువంటి, ఎన్ని ఘోరాల నుంచి అయినా తప్పుకుని రాగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను మీ అందరికీ గుర్తు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మా మీద ఎన్ని అపవాదులు వేశాడండి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, మామూలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. చివరికి ఎంతయ్యా అప్పు చేసింది అంటే కేవలం 6,44,531 కోట్లే తేలింది. 14 లక్షలు ఎక్కడ, 6,46,000 కోట్లు ఎక్కడ? చూడండి, డబుల్ కన్నా ఎక్కువ చెప్పేశాడు. అబద్ధాలు చెప్పడంలో మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యక్తి మరొకరు లేరు అని చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని మనం చేస్తున్నాం. కక్ష సాధింపు చర్యలు తన లక్ష్యం కాదంటూ నిన్న ఏపీ సీఎం చంద్రబాబు అన్న మాటకు పాటతో కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఆ మాట విని తాను షాక్ కి గురయ్యారంటూ ఒక పాటను వినిపించారు ఆయన. అంతపోయే కక్ష సాధింపు నా లక్ష్యం కాదు. ఈ మాట అనగానే నాకు ఆశ్చర్యం వేసింది, నిర్ఘాంతపోయాను. నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. ఒక పాత సినిమాలో ఓ పాట, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే అని. ఇప్పుడు అనిపిస్తుంది నాకు,
బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. చక్కగా సూట్ అయిపోద్ది దీనికి. రైతు భరోసాపై మరొకసారి తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్న చర్చ జరిగింది. అలాగే రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయనుంది ప్రభుత్వం. ఎల్లుండి జరిగే మంత్రివర్గ భేటీలో వీటిని ఆమోదించే అవకాశం ఉంది. సంక్రాంతి పండగకి రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించి కసరత్తు ముమ్మరమైంది. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధులో 21,000 కోట్లు అనర్హుల ఖాతాలకు ప్రభుత్వ సొమ్ము వెళ్లింది అనేది ప్రాథమిక అంచనా. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పేరుతో అర్హులైన రైతులకే సాయం అందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఎప్పట్లోగా విచారణ పూర్తవుతుందో చెప్పాలని పోలీసులను క్వశ్చన్ చేసింది. దర్యాప్తును తాము అడ్డుకోమని, అయితే పిటిషనర్ లిబర్టీని దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఇలా సుదీర్ఘకాల విచారణ సరికాదని తెలిపింది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై పూర్తి వివరాలు కోరింది సుప్రీంకోర్టు. దీంతో ఫోన్ ట్యాపింగ్లో తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా. రాజకీయ నేతల ఫోన్లను మాత్రమే కాకుండా హైకోర్టు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారని కోర్టుకు తెలిపారు. ఇక కేసు విచారణను జనవరి 27కు వాయిదా వేసింది కోర్టు. బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కల్వకుంట్ల కుటుంబం 10 ఏళ్ల పాలనలో కొత్త రకమైన అవినీతికి తెరతీసిందని ఆరోపించారు. లిక్కర్ కేసులో కవిత ఇప్పటికే తీహార్ జైలుకు వెళ్లిందన్న ఆయన, ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కూడా రేపో మాపో జైలుకు పోవడం ఖాయమన్నారు. కాళేశ్వరం విచారణ పూర్తి కాగానే కేసీఆర్తో పాటు హరీష్ కూడా జైలుకు వెళ్లాల్సిందే అన్నారు కడియం. కేసీఆర్ ఫ్యామిలీకి 2014కు ముందున్న ఆస్తులెంత, ఇప్పుడున్న ఆస్తులెంతో ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీపరులం అని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు గుచ్చలు కొంతమంది లెక్క పెడితే రేపో మాపో జైలు గుచ్చలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధం అవుతున్నారు. 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్ని, ఇవాళ కల్వకుంట్ల కుటుంబం యొక్క మొత్తం ఆస్తులు ఎన్ని? ఆనాడు పదుల సంఖ్యలో ఉన్న మీ ఆస్తులు 10 కోట్ల 20 కోట్ల రూపాయలు ఉన్న మీ ఆస్తులు ఇవాళ 1000 కోట్లకు ఎక్కడి నుంచి చేరినాయి? 100 ఎకరాల భూములు మీ చేతిలోకి ఎలా వచ్చినాయి? ధరణిని మీరు ఏ రకంగా దుర్వినియోగం చేశారు? ఇవాళ బయటకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారు. దళిత బంధులో కమిషన్ తీసుకున్నాడు, నీతులు మాట్లాడుతున్నాడు. దళిత బంధులో మా దళిత సోదరులను మోసం చేసి 1-2 లక్షల రూపాయలు వసూలు చేసి నీకు దళిత బంధు ఇస్తానని చెప్పినోడు ఇవాళ నీతులు మాట్లాడుతున్నాడు. ఉగాదికి ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. దీంతో విధి విధానాలపై చర్చించేందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం.
పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకం తీరుపై చర్చించనున్నారు. అందులో భాగంగా ఇవాళ సబ్ కమిటీ కర్ణాటక వెళ్లనుంది. రేపు బెంగళూరులో కర్ణాటక రవాణా శాఖ మంత్రి అధికారులతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. సబ్ కమిటీలో హోంమంత్రి అనిత, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు ట్రాన్స్పోర్ట్ అధికారులకు కూడా బెంగళూరుకు వెళ్లనున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పేర్ని నాని భార్య జయసుధా గౌడంలో పీడీఎస్ రైస్ మిస్సింగ్ పై కేసులో A2 మానసతేజ, A3 సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ కోట్రెడ్డి, A4 లారీ డ్రైవర్ మంగారావు, A5 రైస్ మిల్లర్ బాలాంజనేయులు ఉన్నారు. ఈ నలుగురిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు పోలీసులు. దీనిపై కోర్టు రేపు విచారణ చేయనుంది. ఇక ఇప్పటికే కేసులో A1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధను విచారించారు పోలీసులు. మాజీ మంత్రి పేర్ని నాని మరొక వివాదంలో చిక్కుకున్నారు. కృష్ణా జిల్లా బందరులోని పొట్లపాలెంలో పేర్ని నానికి సంబంధించిన గోడౌన్ ఉంది. గోడౌన్ నిర్మాణానికి మట్టి వాడకంపై అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో గోడౌన్కు పరిశీలించేందుకు వెళ్లింది అధికారుల బృందం. గేటుకు తాళం వేసి ఉండడంతో ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు అధికారులు. మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమెను ప్రశ్నిస్తున్నారు మేడ్చల్ పోలీసులు. కాలేజీలో ఘటనలకు ప్రీతిరెడ్డి కారణమనే ఆరోపణలున్నాయి. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని సీఎంఆర్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టారని, స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేశారని ఆరోపణలు చేశారు. మరోవైపు సీఎంఆర్ గర్ల్స్ కాలేజ్ కి చేరుకున్న తెలంగాణ విమెన్ కమిషన్ మెంబర్ పద్మజారమణ విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై విద్యార్థినుల స్టేట్మెంట్ ని రికార్డు చేశారు. కేసును సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ కి నోటీసులు ఇచ్చారు. మహిళా నేతలు కూడా గేట్ ఎక్కి లోపల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఆప్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ తారాస్థాయికి చేరుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వినూత్న ప్రచారంతో దూసుకెళ్తున్నాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ హామీల వర్షం కురిపిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు రెండు పార్టీల నేతలు. ఈ క్రమంలో బీజేపీ విడుదల చేసిన పోస్టర్కు ఆప్ అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. ఆప్ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ ఒకే అడ్రస్లో వందల సంఖ్యలో బోగస్ ఓట్లు చేర్చారని ఎక్స్ వేదికగా ఆరోపించింది బీజేపీ. ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ ఓటర్లను రిజిస్టర్ చేస్తున్నారని, ఇది కేజ్రీవాల్ కొత్త గేమ్ అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ఆప్కు నకిలీ ఓటర్లపై ప్రేమ అనే అర్థం వచ్చేలా ఒక పోస్టర్ని షేర్ చేసింది. దీనికి ఆప్ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ విమర్శను తిప్పికొడుతూ గోట్ పేరుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ కేజ్రీవాల్ ఉన్న ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. మరోవైపు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ తివారీపై కూడా బీజేపీ విమర్శలు గుప్పించింది. లూఠేరా అంటూ సిసోడియా పోస్టర్ను పోస్ట్ చేసింది. కొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఢిల్లీ పాలిటిక్స్ పీక్స్ కి చేరుకున్నాయి. నిన్న ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తోందని ఆరోపించిన కేజ్రీవాల్ ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ కు లేఖ రాశారు. కమలం పార్టీ చేస్తున్న తప్పిదాలను ఆర్ఎస్ఎస్ ఆమోదిస్తుందా అని క్వశ్చన్ చేశారు. ఈ లేఖపై స్పందించిన బీజేపీ ఇలా మీడియా దృష్టిని ఆకర్షించడం కోసం ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడికి లేఖ రాయడానికి బదులు ఆ సంస్థ నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్కు హితవు పలికింది బీజేపీ. సుప్రీంకోర్టులో ఎంఐఎం ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని ఎంపీ పిటిషన్ వేశారు. అయితే కేసు విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సుప్రీంలో 1991 చట్టంపై నమోదైన పలు కేసులతో అజదుద్దీన్ కేసును ట్యాగ్ చేసింది. అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి 17కి వాయిదా వేసింది. ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రేపు ఢిల్లీలో ప్రధాని పర్యటించనున్నారు. హస్తినాలో పలు ప్రారంభోత్సవాలు చేరున్నారు. అశోక్ విహార్లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్ లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కొత్తగా నిర్మించిన 1675 ఫ్లాట్స్ ని ప్రధాని ప్రారంభించనున్నారు. నవరోజీ నగర్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, సరోజినీ నగర్లోని జీపీఆర్ఏ టైప్ 2 క్వార్టర్స్ ప్రాజెక్టులు ఓపెన్ చేయనున్నారు. ద్వారకలో సిబిఎస్ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ని ప్రారంభించనున్నారు. నజఫ్గఢ్లోని రోషన్పురాలో వీర్ సావర్కర్ కళాశాలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.